మనము కష్టాల్లో ఉంటే, ఇతరుల కష్టాల్లో ఉంటే మనము చూసి నవ్వుకోకూడదు. ఇతరులు బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే చాలా మంది ఏం చేస్తారంటే నవ్వుకుంటారు. వీళ్ళకి సంతోషం. ఎవరికి? అవతల కుటుంబం బాధపడుతుంటే, నష్టాల్లో కష్టాల్లో ఉంటే వీళ్ళకి ఆనందం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక మంచివాడు మంచి జీవితాన్ని జీవించాలంటే ఒకరి సుఖ దుఃఖముల యందు పాలు పంచుకొనుడి. అంటే వారి కష్ట సుఖాల్లో నువ్వు పాలు పంచుకోవాలి. వారి కష్ట సుఖాల్లో వాళ్ళకి నీవు అండగా ఉండాలి. ఇతరుల కష్టాలు అంటే ఇరుగు పొరుగు వారని అర్థం. ఇతరుల కష్టాల్లో బాధల్లో నువ్వేం చేయాలి? పాలు పంచుకోవాలి. వాళ్ళు బాధల్లో కష్టాల్లో ఉంటే చూసి నవ్వుకోవడం కాదు, ఆనందించడం కాదు, సంతోషించడం కాదు. ఇలా సంతోషించడం, ఆనందించడం చేసేవాడు ఎవడంటే సాతాను సంబంధి, దుష్టుడు. ఇలా ఆనందించేవాడు, నవ్వుకునేవాడు. ఎవడైనా సరే ఇతరులు దేవుడు చెప్తున్న మాట మంచి జీవితము, మంచివాడు అని మనం వాడి గురించి సాక్ష్యం చెప్పాలంటే సద్గుణాలు కలిగి ఉండాలని ఇందాకే చెప్పాను. ఆ సద్గుణాలలో మొదటిగా ఏక మనస్సులై ఉండాలి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పంచుకోవాలి. అర్థమవుతుందా? అలాగే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఏం ప్రేమ కలిగి ఉండాలి? సహోదర ప్రేమ అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి. సహోదర ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమ చూపించాలి. అలాగే కరుణాచిత్తులుగా ఉండాలి. ఎలాంటి వారిగా ఉండాలి? కరుణాచిత్తులుగా ఉండాలి. అలాగే వినయ మనస్కులై ఉండాలి. ఎలాంటి మనసు కలిగి ఉండాలి? వినయముతో కూడిన మనస్సు ఉండాలి. చాలా మందికి మనం చూస్తూ ఉంటాం ఈ దినాల్లో అసలు వినయమే లేదు. ఎవరి దగ్గర కూడా, ఎవరి హృదయంలో కూడా వినయం లేదంటే తగ్గింపు కలిగిన జీవితం లేదు. వినయము అంటే చిన్న పెద్ద గౌరవించడం. వినయ మనస్కు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీవు ఆశీర్వాదమునకు వారసులోటుకు పిలువబడితిరి కదా. మీరు ఆశీర్వదించబడడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు కదా. మరి మీరందరూ కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి కదా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక మీరు కీడుకు ప్రతి కీడును చేయక, ఏం చెప్తుంది వాక్యము? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అంటే వాడు మనకు హాని చేశాడు కాబట్టి, వాడు మనకు బాధ పెట్టాడు కాబట్టి, వాడు మనల్ని అవమానించాడు కాబట్టి మనము కూడా తిరిగి వాడికి అలా చేయకూడదని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఎవరైతే మనల్ని బాధ